కారులో తరలిస్తున్న 25 లక్షల విలువైన గంజాయి స్వాధీనం. ఒక మహిళతో సహా 7గురిని అరెస్టు చేసిన పోలీసులు. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా గుల్గొండ మండలం కృష్ణదేవిపేట శివారు పల్లావూరు నేషనల్ హైవే జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల విలువైన 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళతో సహా 7గురు వ్యక్తులను అరెస్టు చేసి కారుతో పాటు పైలట్ వాహనాలుగా వెళ్తున్న 3 స్కూటీలు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేడీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లావూరు హైవే వద్ద రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో కేడీపేట ఎస్ఐ రిషికేశ్వరరావు తన సిబ్బందితో తనిఖీలు చేపట్టి ఒరిస్సా రాష్ట్రంలోని జుడుంబా గ్రామంలో కొనుగోలు చేసి కారులో అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక మహిళతో సహా 7గురిని అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనలో గంజాయితో పాటు ఒక ఐకాన్ కారు, 3 స్కూటీలు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో 25 లక్షలు ఉంటుందని, 15 లక్షల విలువైన వాహనాలతో పాటు మొత్తం 40 లక్షల సొత్తును సీజ్ చేశామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిపై ఇప్పటికే 14 కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ రేవతమ్మ, కేడీపేట ఎస్ఐ ఋషికేశ్వరరావు, రూరల్ ఎస్ఐ రాజారావు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన కేడీపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు రిషికేష్ గారు మరియు ఆయన టీం కూడా ఒక గుడ్ వర్క్ చేశారండి. ఒక 50 కిలోస్ ఆఫ్ గాంజా, ఒక 3 వెహికల్స్ అంటే 2 వీలర్స్ ప్లస్ ఒక కారుతో పాటు 7గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే మీకు అందరికీ తెలుసు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గారు ఐపీఎస్ మేరకు మనం ఈ గాంజా ఎరాడికేషన్ నిమిత్తం రెగ్యులర్ చెక్ పోస్టులు పెట్టి మనం చెకింగ్ చేస్తూ గాంజాని పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. అయితే వాటిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్స్ వదిలేసి ఎన్ రోడ్స్ తీసుకుంటున్నారు. ఆ ఎన్ రూట్స్లోని అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్ఐ కేడీపేట గారు ఈరోజు ఎర్లీ అవర్స్ పల్లావూరు దగ్గర వెహికల్ చెకింగ్ ఆయనకు రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు, దాని వెనకాల కూడా రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగి తన సిబ్బందితో పాటు వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 కేజీలు గాంజా ప్లస్ 3 వెహికల్స్, ఒక ఐకాన్ కారు ప్లస్ సెల్ ఫోన్స్ 7 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ముద్దాయిల గురించి వచ్చేసరికి గంటిమల్ల రాజ్ కుమార్ A1 అండి. ఈయన 32 ఇయర్స్. యాక్చువల్గా ఈయన నేటివ్ ఆఫ్ రాజబొమ్మంగి ఏజెన్సీయే, కానీ సెటిల్డ్ ఎట్ తుని సురవరం దగ్గర తుని అని చెప్పేసి విలేజ్లో సెటిల్ అయ్యాడు. ఈయన మీద దరిదాపు 14 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 6 కేసులు, ఈ కేసు కాకుండా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అలాగే ఒక 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఒక పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉంది. అలాగే బైక్ థెఫ్ట్స్ కేసులు కూడా ఉన్నాయన్నమాట. పలు కేసుల్లో ఈయన నిందితుడు. అక్కడ షీట్ కూడా ఉందన్నమాట అక్కడ తుని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈయన. అలాగే వీనికి తమిళనాడుకు చెందిన అభినేష్ మునియప్పన్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయన మీద కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విజయవాడ సిటీ లిమిట్స్లో ఒక గాంజా కేసు ఉంది. ఆయనకి డెస్టినేషన్ ఆయనకి సరుకు ఇవ్వడానికి గాను ఈయన ప్లస్ ఈయన తాలూకా కిషోర్ అని, మెరిసా కిషోర్ అని చెప్పి వాళ్ళ వైఫ్ లావణ్య అని చెప్పి, అలాగే వాళ్ళిద్దరితో పాటు గంటిమల్ల లోవరాజు, పొన్నాడ ప్రవీణ్, విజయ్ కుమార్ వీళ్ళందరూ సహకారంతో ఏజెన్సీ నుంచి గాంజా పర్చేజ్ చేసి వీళ్ళు పర్చేస్ చేసింది
చిత్రకొండ దగ్గరండి జుడుమాంబ అని ఒక విలేజ్ దగ్గర పర్చేజ్ చేసి అక్కడిని జుడుమాంబ, చిత్రకొండ, దారకొండ, పెదవలస, రంపుల ఘాట్, ఎద్దు మామిడి మీదుగా కేడీపేట నుంచి రాజమండ్రి వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పల్లావూరు దగ్గర పట్టుకోవడం జరిగిందండి. ఈ మిగతా వాళ్ళ మీద కూడా చాలామంది కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ మునియప్పన్ గురించి ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని, అలాగే కిషోర్కి సంబంధించి ఆయన ఒక 2 NDPS కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి. మిగతా వాళ్ళ మీద అయితే ఎటువంటి కేసులు ఇచ్చేయలేదు, రిజిస్టర్ కాలేదు. అయితే ఇప్పుడు మనం సీజ్ చేసిన గాంజా సుమారుగా 40 గాంజా ప్లస్ ఈ కారు, ఈ ప్రాపర్టీ అంతా కూడా 40 లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. ఇందుకు గాను మన ఎస్పీ గారు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఎస్ఐ గారికి, కేడీపేట ఎస్ఐ ఋషికేశ్వరరావు గారు, అలాగే ఆయనతో పాటు ఉన్న సిబ్బంది చిరంజీవి హెడ్ కానిస్టేబుల్, వరహాలు హెడ్ కానిస్టేబుల్, రామారావు హెచ్సి, గణపతిరావు కానిస్టేబుల్, రవికుమార్, చిన్ని ఉమెన్ పీసీ, గణేష్ హోంగార్డ్, చంద్రరావు హోంగార్డ్ మరియు మిగతా కొంతమంది వ్యక్తుల సహకారం మేరకు మీడియేటర్ సమక్షంలో వీళ్ళని పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని రికార్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. రాబోయే క్రైమ్ మీటింగ్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీమ్కి ఎస్పీ సార్ ఎప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి, రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి ఎస్పీ గారు తెలియపరచడం జరిగింది. నేను కూడా చాలా చక్కగా వీళ్ళు వర్క్ చేశారు. ఐఎమ్ ఆల్సో అప్రిషియేటింగ్ ఎస్ఐ కేడీపేట అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. అయితే ఈ దీనిలో కూడా టైం టు టైం ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ మన నర్సీపట్నం రూరల్ సిఐ రేవతం గారు కూడా ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి.